సరే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి, కానీ ఇక్కడ కాదు, మీ ఫ్యాక్టరీకి వెళ్దాం తప్పకుండా. ఇదంతా మన టీక్ వుడ్ అండి. ఇది ఈ టీక్ వుడ్ ని ఇందులోనే మనం సీజనింగ్ చేస్తాం అన్నమాట. పూర్తిగా డ్రై అయిన తర్వాత మనము వర్క్ కి ఇస్తాము. మన పూజ మందిరం బాగా ట్రెండ్ అయింది కదండి, అది మళ్ళీ ఆర్డర్ వచ్చింది, అది మళ్ళీ తయారు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం తయారవుతూ ఉంది. రిపీటెడ్ ఆర్డర్లు తీసుకునేంత వైరల్ అయింది సార్ అది. అవునండి, అవును. అలాగే ఇదంతా మన పాలిష్ సెక్షన్ అండి. ఇక్కడ టీక్ వుడ్, సెమీ టేక్ వుడ్ అంతా కూడా పాలిష్ వర్క్ జరుగుతుంటది. ఇదంతా పాలిష్ జరుగుతుంటది. మనం టేక్ వుడ్ బేస్ చేసుకున్న టీ పాయిస్ ఇవన్నీ మాట తయారవుతుంది. ప్యూర్ టేక్ వుడ్ సార్ ఇదంతా. ఇది టేక్ వుడ్ అండ్ వెనీర్ మిక్సింగ్ చేస్తుందండి. ఇంకోటి ఇది ప్యూర్ టేక్ వుడ్. ఇది ప్యూర్ టేక్ వుడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను కదా సార్. ఇప్పుడు మార్కెట్ లో ఎవరైనా సరే మాది ప్యూర్ టేక్ వుడ్ అని చెప్తున్నారు, ఏ షాప్ కి వెళ్ళినా అదే మాట చెప్తున్నారు. ఇలా చెప్పేటప్పుడు ఒకేలాంటి కార్డు షోరూమ్ కి వెళ్తే 60,000 చెప్తున్నారు, ఇంకో షాప్ కి వెళ్తే 25,000 చెప్తున్నారు, ఇంకో షాప్ కి వెళ్తే 15,000 చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎలా నమ్మాలి, ఎలా కొనాలి? మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్ గా టేక్ వుడ్ మనకు తెలిసింది టేక్ వుడ్ ఒకటే అంటాం, కానీ టేక్ వుడ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అందులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మనకు అడుగు 1,200 రూపాయల దగ్గర నుంచి మొదలుకొని 10,000 వరకు ఉంది. 10,000 వరకు ఉంది. సో ఒక్కొక్క వాళ్ళ తయారు చేసుకుని ఎంచుకునే టేక్ వుడ్ యొక్క క్వాలిటీని బేస్ చేసుకుని ప్రైజింగ్ వస్తుంది. మనమైతే ప్రీమియం టేక్ వుడ్ తీసుకుంటాము. దాన్ని అంటే వుడ్ ఒకటే కాదండి, తయారు చేసే విధానం, వాడేటువంటి మెటీరియల్, హార్డ్వేర్, దానిపైన పాలిష్ చేసేది. హ్యాండ్ పాలిష్ చేస్తే ఎంత అంటే 500-800 అయిపోతుంది. బట్ మనమైతే ప్రీమియం క్వాలిటీ PU పాలిష్ వాడతాం. సో ఇలాగ వాళ్ళు తయారు చేసే దాన్ని బట్టి 25,000కి ఇవ్వచ్చు, 50,000కి ఇవ్వచ్చు, 1 lakh ఇవ్వచ్చు. సో మార్కెట్ లో ఇది టేక్ వుడ్ కాదు 20,000కే దొరుకుతుందని మనం అనలేము. అది కానీ బట్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీ నచ్చితే కొనుక్కోవచ్చు. ఏమైనా ప్రీమియం క్వాలిటీ వుడ్ యూజ్ చేసింది ఏది కూడా మీరు అనుకున్నంత బడ్జెట్ రేంజ్ లో రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకు అంటే చెప్తే అది ఖచ్చితంగా అబద్ధం. అంతే. క్వాలిటీ కావాలనుకుంటే ఆ యొక్క చెట్టు కలర్ని బట్టి, దాని లైఫ్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. సో ప్రీమియం టేక్ వుడ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే 50-60,000 లోపు రాదు. ఇదంతా టేక్ వుడ్ అండి, మనం తయారు చేస్తున్నాము, తయారు చేపిస్తున్నాము. ఇది మొత్తం అంతా కూడా టేక్ వుడ్ మనం తీసుకుని మొత్తం తయారు చేస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా. సో అలాగే ఇవన్నీ కూడా టేక్ వుడ్ కాటన్, ఇది కూడా టేక్ వుడ్. అలాగే అంటే సింపుల్ గా కావాలి, ఇది కూడా కస్టమైజ్డ్. యాక్చువల్లీ సింపుల్ గా కావాలి మనకి అనుకున్నప్పుడు ఈ డిజైన్ చేసాము. మనం తయారు చేసే ప్రతిదీ కూడా హ్యాండ్ మేడ్ కార్వింగ్ అండి, మిషన్ మేకింగ్ కాదు. మనం చేత్తోనే చెక్కిస్తాము. ఎందుకంటే చేత్తో చెక్కిచ్చినప్పుడే ఈ డెప్త్ అనేది ప్రతిదీ వస్తుంది అన్నమాట. అప్పుడే అవుట్పుట్ బాగుంటుంది. ఈ డెప్త్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న గీతలు కూడా క్లియర్ కట్ గా కనిపిస్తాయి. అందుకని మనం హ్యాండ్ మేడ్ కి ప్రిఫర్ చేస్తాం. సార్ ఇప్పుడు మీ వర్కర్స్ ఇంత హీట్ లో 24 hours మీకు చేస్తారంటారు కదా, ఇది కష్టం కదా సార్? మా వర్కర్స్ అండి చాలా డెడికేటెడ్ గా, చాలా నమ్మకంతో వర్క్ చేస్తారు. మాకు ఆర్డర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రెజర్ని తట్టుకుని ఇంత ఎండ్లో కూడా డే అండ్ నైట్ కంటిన్యూ వర్క్ చేస్తూ టైంకి డెలివరీ ఇవ్వాలన్నది మా ఇంటెన్షన్. ఒక రకంగా చెప్పాలంటే మా వర్కర్సే వింగో హీరోస్. అల్టిమేట్లీ వాళ్ళు ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారు కాబట్టి, బ్యాక్గ్రౌండ్లో ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మేము ఫ్రంట్ ఆఫీసులో హ్యాపీగా అమ్మగలుగుతున్నాం. టైంకి డెలివరీ ఇవ్వగలమనే భరోసా కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళ హీరోయిజాన్ని మీరు ఒప్పుకున్నారు చూసారు, అదే మీ సక్సెస్ మాత్రం. ఖచ్చితంగా ఒప్పుకోవాలండి, వాళ్ళే హీరోలు. ఇది మనం సెమీటేక్ కార్డ్ దొరుకుతుందని చెప్తున్నాం కదమ్మా. ఇది సెమీటేక్ ప్లేవుడ్, వెనేరు, టేక్ వుడ్ మిక్స్ చేసి తయారు చేస్తాం. సో ఇది సింపుల్ గా ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, మీడియం బడ్జెట్ లో అయిపోతుంది. మీడియం బడ్జెట్ లో. సో కస్టమర్ కి ఏంటంటే యాక్చువల్ గా చూడడానికి టేక్ వుడ్ అనుకుంటారు, బట్ ఇది సెమీ టేక్ వుడ్ కాదు. చూడడానికి కాన్సెప్ట్ అంతా కూడా టేక్ లానే ఉంటుంది. మనకు ఒకే షాప్ నుంచి ఆర్డర్స్ వచ్చినవి, అందుకనే ఒకే మోడల్ తయారు చేస్తున్నాం. ఏంటి సార్ ఇవి?
ఇదంతా కూడా ఎండిఎఫ్ మీద డ్యూ పాయింట్ పెయింట్ వర్క్ అండి. ఓకే, అంటే ఒక ఇంజనీరింగ్ వుడ్తో కాట్ మనం అనుకున్నాం కదండి, అవునండి, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఓకే ఓకే. మనకి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ టైంలో ఇచ్చేయాలంటే డే అండ్ నైట్ కూడా చేస్తారండి మీ వర్కర్స్? 100% ఖచ్చితంగా ఇన్ టైంలో ఇవ్వడానికి ఎక్స్ట్రా వర్క్ అయినా చేస్తారు. వాళ్ళు అంత డెడికేటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనం టైమ్ ఆఫ్ డెలివరీ ఇవ్వగలుగుతాం. మీరు అన్నట్టు ఫ్యాక్టరీ అవుట్లెట్ కావడం వల్లే ఇక్కడే ఫ్యాక్టరీ ఉండి ఇక్కడే మీ షాప్ పెట్టడం వల్ల మీకు చాలా ప్లస్ ఉన్నాయి సార్. 100% నాకు ప్లస్, కస్టమర్ కూడా ప్లస్ అండి. ఇప్పుడు మీరు చేసే మంచాల దగ్గరకు వచ్చి అందులో ఈ పలానా మోడల్ కావాలి చేంజ్ చేయండి అని కూడా అడగచ్చు కదా. 100% కస్టమర్ ఎవరైనా మీది టీక్ వుడ్ నిజమేనా అని ఎవరైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే మా ఫ్యాక్టరీ తీసుకొచ్చి టీక్ వుడ్ చూపిస్తాం, తయారు చేస్తాం. మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, ఏమండి కలర్ పూసి అయిన తర్వాత ఇది టీక్ వుడ్ కాదో మాకు తెలియదండి అంటారు. ఓకే, మీరు ఆర్డర్ ఇవ్వండి వితౌట్ పాలిష్, మీరు రెండు ఒకసారి చెక్ చేసుకోండి, తర్వాతే పాలిష్ చేస్తాం. ఇది మా ఓపెన్ ఛాలెంజ్. 100%. బికాజ్ మనం టేక్ వుడ్ తప్ప ఇంకేం వాడం, మన ఫ్యాక్టరీలో టేక్ వుడ్ తప్ప ఇంకేం దొరకదు కూడా. ఓన్లీ టేక్ వుడ్ ప్రొడక్ట్స్ మాత్రమే చేస్తారా? టేక్ వుడ్ అంటే టేక్ వుడ్ చేస్తాము, ఇంజనీర్ వుడ్ చేస్తాము, వెనీర్ చేస్తాము. కస్టమర్ కి అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది చేస్తాం. ఈ సెక్షన్ అంతా కూడా ఎండిఎఫ్, ప్లేవుడ్ ఈ సెక్షన్ అండి. ఇంజనీరింగ్ వుడ్ తో ఎకానమీ రేంజ్ కాట్స్ అంతా కూడా ఇక్కడ చేస్తాం. మనము లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా లైఫ్ అయితే గ్యారంటీ, నో డౌట్. లైఫ్ అలా ఇవ్వగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా మీ ప్రొడక్ట్ మీద మీకున్న కాన్ఫిడెంట్, మనం వాడుతున్న రా మెటీరియల్ మీద కాన్ఫిడెంట్. ఇది ప్యూర్ టేక్ వుడ్ సెక్షన్ అండి. ఇది ఇదంతా కూడా ప్యూర్ టేక్ వుడ్ అండి. ఈ టేక్ వుడ్ మీద పాలిష్ వర్క్ జరగడానికి ప్రొసీజర్ జరుగుతుంది. కార్పెంటర్ లో ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నమాట. ఇవన్నీ ఎక్కడ ఉన్న గ్యాప్స్ అన్ని కవర్ చేస్తారు, చేసి తయారు చేస్తారు. మనం వీళ్ళు చూడండి, హ్యాండ్ మేడ్ కార్వింగ్ ఇక్కడే మనం తయారు చేస్తుంటాము. ఫినిషింగ్ ఈ మిషనరీతో చేయవలసిందంతా కూడా ఫినిషింగ్ లో చేస్తారు అన్నమాట. సార్ మీకు సీరియస్ క్వశ్చన్, హానెస్ట్ గా చెప్పండి, ర్యాపిడ్ ఫైర్ అనుకోండి, అడగమంటారా? అడగండి. అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది ముఖ్యంగా మీ ఫర్నిచర్ సెక్టర్ లో? ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న రీల్స్ చూస్తుంటే 20-25 వేలకి బెడ్ అంటున్నారు, బెడ్ తో బెడ్ డైనింగ్ టేబుల్ అంటున్నారు, వీటితో మ్యాట్రెస్, పిల్లోస్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. దాంతో పాటు మనకి బెడ్ కొంటే సోఫా ఫ్రీ అంటున్నారు. ఇలా ఇవ్వడం అసలు సాధ్యం అవుతుందా? కరెక్టేనా ఇది? అంటే ప్రీమియం క్వాలిటీతో మనకి అసలు ఇంత హ్యూజ్ కలెక్షన్ అనేది ఆ కాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది? అసలు జరుగుతుందండి. ప్రతి వాళ్ళు ఆ షాప్ వాళ్ళు బిజినెస్ రాబట్టుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని కాంబో కింద సెట్ చేసి ఇది ఇస్తాము, ఈ ప్రైస్కి ఇవన్నీ వస్తాయని చెప్పడం జరుగుతుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలని అందరూ, కాంబో ఆఫర్లో ఎవరు పెట్టినా అది ప్రైస్ తక్కువ కనిపించాలనే ఉద్దేశంతో ప్రీమియం క్వాలిటీ ఇవ్వడం అయితే సాధ్యం కాదు. ఎకానమీ రేంజ్, బడ్జెట్ రేంజ్ అన్నీ కూడా కాంబో కింద సెట్ చేసి ఇస్తారు. అయితే దానికి మన దగ్గర నేను అనుకునే స్ట్రాటజీ ఏంటంటే, కాంబో కొనుక్కున్నప్పుడు కాట్, మ్యాట్రెస్, పిల్లోస్, బెడ్షీట్, సోఫా, డైనింగ్, డ్రెస్సింగ్ ఇవన్నీ అంటున్నారు కదా. కానీ మీకు ఒక కాట్ ఒకటే అవసరం, కానీ మీకు తప్పదు, కాంబోకి అట్రాక్ట్ అయ్యి మీరు ఇవన్నీ కొనుక్కోవాలి. సో అవసరం ఉన్నా లేకపోయినా మీరు కొనుక్కోవాలి. కాబట్టి నేనేమంటాను, విడివిడిగా కొనుక్కున్న అదే ప్రైస్ అవుతుంది. సో మీకు ఏది అవసరం అదే కొనుక్కోవచ్చు. మన వింగో ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఫ్యాక్టరీ షోరూంలో డెఫినెట్గా ఇండివిజువల్గా కూడా కొన్న కాంబో ఆఫర్ కిందే వస్తుంది. మీకు ఏది కావాలంటే అదే కొనుక్కోండి, ఆ ప్రైస్కి నేనే ఇవ్వగలుగుతాను. అంటే నేను అడిగేది అది కాదు సార్, ప్రీమియం క్వాలిటీ అనేది కాంబోలో ఈ కాస్ట్ అసలు ఇవ్వగలరా? ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వలేమండి. ప్రీమియం క్వాలిటీ ఎప్పుడూ కూడా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ ఇవ్వగలం తప్ప బెస్ట్ క్వాలిటీని చీప్ రేట్కి మనం అయితే ఇవ్వలేము. చీప్ ఎప్పుడు బెస్ట్ కాదు, చీప్ అండ్ బెస్ట్ అని అడుగుతుంటారు సహజంగా.
అఫ్ కోర్స్, బట్ జేబులో డబ్బులు లాస్ చేసుకుని బిజినెస్ చేస్తారనేది నమ్మశక్యంగాని విషయం. 100% అందుకే పర్టికులర్ గా అడుగుతున్నాను. 100% అండి. ఎవరు వాళ్ళ జోబులోంచి డబ్బులు కూడా కస్టమర్స్కి ఇవ్వడానికి రెడీ అవ్వరు. వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏదో ఒక ఆఫర్స్ క్రియేట్ చేస్తుంటారు. సో ఇక్కడ క్వాలిటీ అనేది తీసుకుంటే క్వాలిటీ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు కూడా చీప్ ప్రైస్కి రాదు. క్వాలిటీ అనేది ది బెస్ట్ రేట్కి ఇవ్వడం అనేది మన వింగో ఫర్నిచర్. సో మార్కెట్తో కంపేర్ చేస్తే బెస్ట్ రేట్కి ఇవ్వగలం, కానీ క్వాలిటీ లేని ప్రోడక్ట్ అయితే అమ్మడానికి మేము రెడీగా ఉన్నాము. సార్, కస్టమైజేషన్ చాలా మంది డిఫరెంట్ గా అడుగుతుంటారు కదా, అది మీకు ఛాలెంజ్ అవ్వదా? 100% అండి. ఒక్కొక్క కస్టమర్ మా దగ్గరకు వచ్చి మాకు ఈ మోడిఫికేషన్ కావాలండి, మాకు ఈ సైజులో కావాలండి, ఈ కలర్ కావాలి, ఈ సోఫాకు ఉన్నటువంటి హ్యాండ్ రెస్ట్ ఈ సోఫాకు పెట్టండి, ఈ కాట్ హెడ్ బోర్డ్లో ఉన్న డిజైన్ లెగ్ బోర్డ్లోకి మార్చండి, ఈ సైడ్ పట్టి డిజైన్ ఇలా కావాలి అని చాలా అడుగుతుంటారు. ఇంత పర్టికులర్ గా అడుగుతారా సార్? 100% మేడం. కొంతమంది కస్టమర్ మ్యాట్రస్ పైన కవర్ కలర్ కూడా అడుగుతారు, దాని డిజైన్ కూడా అడుగుతారు. సో ప్రతి కస్టమర్ది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి కస్టమర్ ఫైనల్గా ఏదైతే కోరుకున్నారో మనం అది ఇస్తేనే కస్టమర్ 100% సాటిస్ఫై అవుతారు. వింగో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ బెస్ట్ ఉండాలి, దాన్ని చూసి కస్టమర్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో కస్టమర్ 100% సాటిస్ఫాక్షన్ అవుతారు. అలా అయ్యి చాలామంది ఫర్నిచర్ వచ్చిన తర్వాత కాల్ చేసి చాలా థ్యాంక్స్ అండి, మేము అనుకున్నట్టుగా వచ్చింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చెప్తారు. అప్పుడు మేము పడ్డ కష్టం అంతా కూడా ఒక క్షణంలో మర్చిపోతాం. అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా వస్తే ఏ కస్టమర్ అయినా సాటిస్ఫై అవుతారు సార్, అది మాత్రం డెఫినెట్ గా. అవునండి, ఖచ్చితంగా మాకు అది చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. 100% మీరు అన్నది. నాకు తెలిసి మీ సక్సెస్ మాత్రం కూడా అదేనేమో. అవునండి, ప్రతి కస్టమర్కి ఎలా కావాలనేది ఎక్కువ కేర్ తీసుకుంటాము. కంపల్సరీ నాది దగ్గర నుంచి సూపర్వైజర్ దగ్గర నుంచి వర్కర్ వరకు కూడా దీన్ని తీసుకెళ్ళి అవుట్పుట్ వచ్చిందో లేదో చూడడం, వచ్చిన ప్రతి స్టేజ్లోనే అవుట్పుట్ వచ్చిన తర్వాత మాత్రమే కస్టమర్కి చూపించి పంపిస్తాం అన్నమాట. సో ప్రతి కస్టమర్ ఇచ్చేటువంటి మోడిఫికేషన్ మాకు నిజంగానే ఒక ఛాలెంజ్. దాన్ని హ్యాపీగా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, తీసుకుంటాం కూడా. ఛాలెంజెస్ ని ఎంత ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేస్తామో మన బిజినెస్ కూడా అంత బాగుంటుంది సార్. అవునండి, దానికోసమే వింగో ఫర్నిచర్ మన ఫ్యాక్టరీలో షోరూమ్ అవుట్లెట్ పెట్టిన తర్వాత చాలా ర్యాపిడ్ సక్సెస్ని చూసాము, ర్యాపిడ్ గ్రోత్ని చూసాము. ఇవాళ ఇంత దూరాన్ని పెట్టినా కూడా కస్టమర్స్ దూరంగా ఉందని ఎట్టి పరిస్థితులను ఏమి అనుకోకుండా వచ్చి ప్రొడక్ట్ చూసి ప్రైస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే మనం త్వరగా సక్సెస్ అవ్వగలిగాం కూడా. డెఫినెట్ గా సార్. అదే సార్ నేను అడగబోయేది ఏంటంటే, ఇప్పుడు గ్యారంటీలు అంటారు, వారంటీలు అంటారు, ఇవన్నీ కాదు సార్. అసలు మీ దగ్గర కొన్న ప్రొడక్ట్ లైఫ్ టైం ఎన్నాళ్ళు వస్తుంది? అంటే లైఫ్ స్పాన్ అంటే ఖచ్చితంగా చెప్పాలంటే అండి, కాట్ ఒక లైఫ్, సోఫా ఒక లైఫ్, డైనింగ్ ఇలా రకరకాలుగా ఉంటుంది. కార్డ్స్ గురించి చెప్పండి, ఎందుకంటే పర్టికులర్ గా మనిషికి ప్రతి నిత్యం అలవాటు అవసరమయ్యే వస్తువు అది. 100% అండి. మన దగ్గర కాట్ అనేది 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 1 lakh 1.5 lakh కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ డిజైన్, డిపెండ్స్ ఆన్ మెటీరియల్. మీరు 20,000 పెట్టి తీసుకున్న కాట్ కూడా మనము ఒక 20 years ఖచ్చితంగా స్పాన్ ఉంటుందని చెప్పగలం. బికాజ్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 20 years కంప్లీట్ అయింది. డే 1 నుంచి నేను ఫర్నిచర్ సేల్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఏ కాట్ కానీ ఏది కూడా రిపేర్ రాలేదు. ఇంకా ఏంటంటే ఒకప్పుడు మనము ఇంపోర్టెడ్ అవి వీటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళము. ఈ రోజైతే మనమే కాట్ తయారు చేస్తున్నాము. ఏం మెటీరియల్ వాడేమో ఏంటి అన్నది మనకు పర్టికులర్గా మనకు తెలుసు బాగాను. మన దగ్గర కాట్ అట్లీస్ట్ 20 years మినిమం గ్యారంటీగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నో డౌట్ అబౌట్ దట్. నేను చెప్పింది నార్మల్ ఇంజనీరింగ్ వుడ్తో ప్లేవుడ్తో చేసిన కాట్స్ కోసం చెప్పానండి. ఇది కాకుండా టీక్ వుడ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు చిరాకు వచ్చి బోర్ కొట్టి మీరు మార్చాలేమో ఫర్నిచర్ తప్ప, మీ జనరేషను వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా మేము తయారు చేసే టేక్ వుడ్ కాట్ 100% లైఫ్ ఉంటుంది, మాది గ్యారంటీ, నో డౌట్. బికాజ్ ఆఫ్ దానికి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మనమే టేక్ వుడ్ డైరెక్ట్గా లాక్స్ పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన లాక్స్ని 2-3 months మనం డ్రై చేస్తాం. మీరే చూసి చెక్ చేసి తీసుకుంటారా? 100%. పర్టికులర్గా టేక్ వుడ్ ఫర్నిచర్కి తయారు చేయాలంటే టేక్ వుడ్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. నేను పర్సనల్గా వెళ్ళి టేక్ వుడ్ పర్చేజ్ చేసుకుంటాను. పర్చేజ్ చేసుకున్నటువంటి లాక్స్ని మనం డ్రై చేసి సీజనింగ్ చేసిన తర్వాత మాత్రమే తయారు చేస్తాం అన్నమాట. ఖచ్చితంగా ఆరబెడతారు? 100%. నార్మల్ గా
మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా చెట్టు నరికిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు అవసరమైతే సంవత్సరాలు కూడా ఉంచేసి అప్పుడు టేక్ బాగుంటుందని అంటారు. బట్ ఫర్నిచర్ షోరూమ్స్ లో ఇవి సాధ్యమేనంటారా? సాధ్యమేనమ్మా. ఎందుకు సాధ్యం అంటే జస్ట్ అప్పుడైతే 6 నెలలు 3 నెలలు సంవత్సరాల కొద్దీ మనం ఆరబెట్టేవారు. అప్పుడున్న టెక్నాలజీ వైజ్ ప్రతి వాళ్ళ ఇంట్లోనే ఫర్నిచర్ తయారు చేయించుకునేవారు. సో వాళ్ళకి ఎక్విప్మెంట్ అంత అవసరం లేదు. బట్ ఇవాళ టెక్నాలజీ అంతా బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి సీజనింగ్ చేస్తాం అన్నమాట. జస్ట్ సీజనింగ్ ఏంటంటే విత్ ఇన్ 1 వీక్లో ఆ వుడ్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో మొత్తం అంతా బయటకు వచ్చేసి డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే డ్రై అయిందో మనము ఆ డ్రై అయినటువంటి టేక్ వుడ్ వాడడం వలన క్రాక్స్ కానీ జాయింట్స్ వదలడం కానీ ఇలాంటివి ఏమీ ఎప్పుడు కూడా ఉండవు. అందుకనే మనం సీజనింగ్ ప్లాంట్ వాడతాం. సీజనింగ్ చేసిన తర్వాత మాత్రమే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ పంపిస్తాం అన్నమాట. సో దానివల్ల మన టేక్ వుడ్ కార్డ్ తరతరాలైన ఖచ్చితంగా అలా నిలబడి ఉంటుంది. నో డౌట్ అండి. ఇదే కావాలి సార్. కస్టమర్ వచ్చి మన దగ్గర వస్తువు తీసుకుంటున్నారంటే 2 years వారంటీ అంటారు, 3 years వారంటీ అంటారు. బట్ లైఫ్ టైం ఖచ్చితంగా ప్రూఫ్ తో సహా చెప్పగలం మేము మా లైఫ్ టైం ఇలా వస్తుందని చెప్పిందే డెఫినెట్ గా ఎంత దూరం నుంచైనా మీ షాప్ ఎంత దూరంలో ఉన్నా సరే ఈ షోరూమ్ కి వెతుక్కుంటూ వస్తారు సార్. ఖచ్చితంగానండి. విన్ గో అని పెట్టారు కదా, దీంతో మీరు గోల్ ఎంతవరకు రీచ్ అయ్యారని అనుకుంటున్నారు? 100% నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యానమ్మా. విన్ గో నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా చాలా మంది ఫ్యాక్టరీకి దూరంగా పెట్టారు. ఫ్యాక్టరీలోని అవుట్లెట్ పెట్టడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏంటి, ఇంత దూరం అయింది కదా కస్టమర్స్ వస్తారా అని నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ నాకు సజెస్ట్ చేసేవాళ్ళు, నా బెస్ట్ అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను క్వశ్చన్ చేశారు. బట్ నాకు ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఏంటి అంటే ఎక్కడైతే ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుందో, ఎక్కడైతే బెస్ట్ రేట్ ఇవ్వగలమో, ఎక్కడైతే సర్వీస్ ఇస్తామో అది ఎంత దూరం అయినా సరే వచ్చి తీసుకుంటారనే నమ్మకంతో నేను పెట్టడం జరిగింది. ఈ 1.5 year జర్నీ 2 years జర్నీలో 100% నేను అనుకున్న గోల్ అయితే నేను రీచ్ అయ్యాను కాబట్టే నా షోరూమ్ కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాను. రైట్ నౌ 10,000 SFTలో మన షోరూమ్ ఉంది. అది రీచ్ అవ్వగలిగాను కాబట్టి ఎక్స్టెన్షన్ చేయగలిగాను అనమాట. కానీ ఇంత షార్ట్ పీరియడ్ లో అంత ఫేమస్ ఎలా అయ్యారు సార్ మీరు? దానికి ఒకటేనమ్మా ఎక్స్పీరియన్స్. నాకున్న ఈ 20 years ఎక్స్పీరియన్స్లో 2004 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి నా దగ్గర ఫర్నిచర్ తీసుకున్న ప్రతి కస్టమరు కూడా మళ్ళీ ఫర్నిచర్ కావాలి వాళ్ళ ఇంట్లోని అనుకుంటే ఈ 20 yearsలో అంటే ఆల్మోస్ట్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది వాళ్ళ ఇంట్లో. ఆ జనరేషన్ కావాల్సిన ఫర్నిచర్ కూడా నా దగ్గరికే కొనాలని కూడా రావడం, నేను ఎక్కడున్నా సరే ఎత్తుకుని రావడం, నా కస్టమర్స్ నా మీద ఉంచినటువంటి నమ్మకం వల్ల నేను ఇంత ఫాస్ట్గా నేను గ్రోత్ అయ్యి నా గోల్ నేను రీచ్ అవ్వగలిగాను. ఇప్పటి వరకు మనం వింగో ఫర్నిచర్ గురించే మాట్లాడుకున్నాం సార్. ఇంటీరియర్స్ కూడా చేస్తున్నారని విన్నాం, దాని గురించి చెప్పండి. అంటే మీరు ఎలాంటి వాటికి ఇంటీరియర్స్ చేస్తారు, మీ ఇంటీరియర్స్ మార్కెట్ లో ఎలాంటి మార్క్ క్రియేట్ చేసింది? వింగో ఫర్నిచర్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మన కస్టమర్స్ చాలా మంది ఏమన్నా మీరు ఫర్నిచర్ ఒకటైనా చేస్తారు, ఇంటీరియర్స్ చేయరా అని అడిగారు. సో ఖచ్చితంగా చేయాలని అనిపించింది. ఇంటీరియర్స్ కోసం పూర్తిగా నేను అవగాహన తెచ్చుకున్న తర్వాత 2012లో నేను ఇంటీరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము బడ్జెట్ హౌసెస్ కానీ, ప్రీమియం హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, 3 BHK కానీ, ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్స్ అయినా కానీ మనం హౌసెసే కాకుండా హోటల్స్, రెస్టారెంట్స్, లాడ్జెస్ ఇవన్నీ కూడా మనము ఇంటీరియర్ డిజైన్ చేస్తాము. వాళ్ళకి కావాల్సిన కస్టమర్ బడ్జెట్లో చేస్తామన్నమాట. ఇప్పటి వరకు మనం నియర్లీ 500+ హౌసెస్ అండ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉన్నాము. కస్టమర్ యొక్క బడ్జెట్ టేస్ట్ని మనం దృష్టిలో పెట్టుకుని ముందు కస్టమర్ని మాట్లాడతాం. వాళ్ళకి ఏం కావాలి, ఏంటి, ఏ బడ్జెట్లో కావాలి, వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసుకున్న తర్వాత వాళ్ళ బడ్జెట్లో మనం ఏది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలము, ఏది బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ లైఫ్ ఏది ఇస్తుంది అని అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇంటీరియర్స్ చేస్తాం. సో కస్టమర్ బడ్జెట్ కూడా పెరగదు, కస్టమర్ అనుకున్న అవుట్పుట్ వస్తుంది. కస్టమర్కి ఏ డిజైన్ కావాలన్నది ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మనం అన్నీ చూపిస్తాము. సో కస్టమర్స్ కావాల్సింది మనం ఇస్తాం కాబట్టి వాళ్ళు అనుకున్న బడ్జెట్లో తయారు చేస్తాం కాబట్టి కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉంటారు ఇంటీరియర్ విషయంలో. వింగో ఇంటీరియర్స్ ఇప్పటికి సుమారుగా 500 ప్రాజెక్టులు కంప్లీట్ చేశాం. మన ఇంటీరియర్స్లో కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ ఏముంది, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్, వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ, వాళ్ళకి కావాల్సిన టేస్ట్ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న బడ్జెట్లో మనం చేసిస్తామన్నమాట. మనము ఓన్లీ హౌసెసే కాదండి, హౌసు, విల్లాస్, ఫ్లాట్స్ ఇవన్నీ కాకుండా మనం రెస్టారెంట్, హోటల్స్
లాడ్జెస్ ఇవన్నీ కూడా మనం తయారు చేస్తాం. మనము ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి ఇంటీరియర్స్ అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేస్తున్నాము. కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళని చూడడం జరుగుతుంది. ఆ లేటెస్ట్ అప్డేట్స్ మమ్మల్ని మీ దాకా తీసుకొచ్చేసారు. ఫైనల్ గా ఫర్నిచర్ లవర్స్ కి పవన్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే డిస్కౌంట్ ప్రైస్ చూసుకోనాలా, క్వాలిటీ చూసుకోనాలా? ఖచ్చితంగానండి. కస్టమర్ ఫర్నిచర్ కొనాలనుకున్నప్పుడు క్వాలిటీ చూసే కొనాలి. డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ ఫర్నిచర్ మీద అయితే ఎవరు ఇవ్వరు. జెన్యూన్ డిస్కౌంట్స్, జెన్యూన్ ఆఫర్స్ ఉండవు. ఎవరు కూడా వాళ్ళ పాకెట్ నుంచి బిజినెస్ మ్యాన్ ఎవరు కూడా తీసుకొచ్చి కస్టమర్స్ ఇవ్వడానికి రెడీ ఉండరు. బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికో, బిజినెస్ని పెంచుకోవడానికో రకరకాల డిస్కౌంట్స్ అవన్నీ ఉంటాయి. కానీ నా సలహా అయితే ఎప్పుడైనా సరే ఫర్నిచర్ అనేది ప్రతి మనిషికి ఇల్లు అనేది ఒక చాలా చాలా కోరిక. ఆ ఇల్లు ఇలా ఉండాలి, ఇంట్లో ఫర్నిచర్ ఇలా ఉండాలి, ఫర్నిచర్ ఇలా ఉంటే ప్రశాంతంగా నిద్రపోతాము అనుకుని రకరకాల లివింగ్ హాల్ ఇలా ఉండాలి, డైనింగ్ హాల్ ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలనుకుంటారు. సో అలాంటి ప్రతి మనిషికి జీవితంలో ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ అయినటువంటి ఫర్నిచర్ని నా సజెషన్ అయితే మాత్రం డెఫినెట్గా క్వాలిటీ చూసే కొనాలి. అది క్వాలిటీ ఫర్నిచర్ కొనుక్కుంటే లైఫ్ ఉంటుంది, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఇస్తారు. క్వాలిటీ కొనుక్కుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. మీ వింగో జర్నీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫర్నిచర్ లో ఎలాంటి మార్పులు, కొత్తగా ఏం చూపిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటామండి వీళ్ళ పేజెస్ లో. వీళ్ళ పేజెస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. తప్పకుండా ఫాలో అయ్యి ఎవరైతే మీరు ఫర్నిచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ కూడా చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చు తెలుగు ఆడపిల్ల.